ఉపాధి హామీ కూలీలతో ధర్నా దీక్షలు చేస్తామని మంత్రి సీతక్క తెలిపారు. ఉపాధి హామీ చట్టానికి బీజేపీ ఉరేస్తోందని మండిపడ్డారు. జీరాంజీ చట్టానికి వ్యతిరేకంగా గ్రామాల్లో తీర్మానాలు చేస్తే కేంద్రానికి పంపిస్తామన్నారు. మేము లాస్ట్ ఇయర్ మరి పని దినాలు పెంచి ఎక్కువ ఉపాధి కల్పించాలని మేము ఒక యుద్ధ ప్రాతిపదికన చేస్తే కూడా మీరు ఎందుకు చేయించారు ఎక్కువ పని దినాలని కూడా మమ్మల్ని ప్రశ్నించింది కేంద్రం. లాస్ట్ ఇయర్ ఇప్పుడు 5 కోట్ల పని దినాలు తగ్గించారు. మేము అడుగుతా ఉన్నాం ఇంకా పని దినాలు పెంచండి మాకు ఇవ్వండి అని. కాబట్టి అంతకుముందు 12 కోట్ల పని దినాలు ఉంటే ఈరోజు 6.5 కోట్ల పని దినాల వరకే 6.5-7 కోట్ల పని దినాలకే పరిమితం చేశారు. అది కూడా మధ్యలో పోయి మేము అడిగితే 1-2 ఇచ్చారు. ఇప్పుడు ఇంకా 5 కోట్ల పని దినాలు గతంతో పోలిస్తే తగ్గించారు. అంటే వీళ్ళకి ఎక్కడో ప్రేమ ఉందంటే ఎక్కడ ఉంది? 125 రోజులు ఇస్తామనేది అంత బోగస్. అది మీరు నిజంగా అట్లా ఇవ్వాలనుకుంటే మేము తీసుకొచ్చినటువంటి చట్టాన్ని ఇంకా పటిష్టం చేయడం కోసం మీరు ఇంకా పని దినాలు పెంచాలి, ఏది డబ్బులు ఇవ్వాలి. కానీ మీరు గతంలో అన్నీ ఈ చట్టం తెచ్చేటప్పుడు మాత్రం 125 అన్నాడు. కానీ 100 రోజులు కూడా మీరు పని చేయించలేకపోయారు. మీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో 50 కూడా మించినటువంటి మా దాఖలాలు కనబడడం లేదు. కాబట్టి ఈరోజు తీసుకొచ్చినటువంటి మోడీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పేదల రెక్కలు విడిచి